ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన తండేల్ మూవీ అయితే అభిమానులు ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న సినిమా అయితే ఈ రోజు రేపు భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ గా ముందుకే తనదైన డిఎస్పి సాంగ్స్ తో ఎంతో మంది ప్రేక్షకులు ఆకట్టుకుంది. ఎంతో మంది అభిమానులతో వేచి చూస్తున్న సినిమా ఈ రోజు అయితే రిలీజ్ అయింది. ఈ రోజు మూవీస్ చూసిన వాళ్ళు మన ముందు ఉన్నారు అభిమానులు. అసలు ఏ విధంగా ఉంది నటన, సాయి పల్లవి కానీ, నాగ చైతన్య కానీ, సాంగ్స్ కానీ, ఓవరాల్ గా నిజ జీవిత యథార్థ సంఘటన తీసుకొని చందు సీన్ ప్లే దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజ జీవితంగా ఉన్నదా, ఎలా ఉంది, ప్రేక్షకులు మెప్పించిందా, మెప్పించలేదా అనేది అభిమానులు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఎలా ఉంది అసలు సినిమా? చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ మించిన యాక్షన్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అన్ని అదర్ సూపర్. అసలు ఇక అందులో ఎలాంటి డౌట్ లేదు. బ్లాక్ బాస్టర్ బొమ్మ. సాయి పల్లవి నటన ఎలా ఉంది? సాయి పల్లవి నటన బాగుంది, డాన్స్ కూడా బాగుంది. ఇంత ముందు సినిమాల కంటే ఇప్పుడు చాలా బాగా డాన్స్ చేసింది అనమాట ఈ సినిమాలో. ఇది నిజ జీవితం జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా సినిమా నిర్మించారన్నారు, అది వాస్తవేనా? వాస్తవమే. మన నిజ జీవితం అంటే ఇంత ముందు జరిగిన శ్రీకాకుళంలో జరిగిన వాటి సంఘటనలను బట్టి సినిమా తీసారు కాబట్టి అది మన ప్రతి ఒక్క ప్రేక్షకునికి టచ్ అవుతుంది అది ఈ సినిమా. మొత్తానికి అయితే చూసుకున్నట్టయితే ఇటు నాగ చైతన్య కానీ, సాయి పల్లవి గతంలో వచ్చిన కాంబినేషన్ కంటే ఈ సినిమా ఎలా అనిపిస్తుంది? ఈ సినిమా చాలా ఇంకా ఎక్కువ వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ చాలా బాగుంది. ఆ సినిమా కంటే ఈ సినిమాలో కెమిస్ట్రీ చాలా బాగుంది. యూత్ కి చాలా బాగా నచ్చుతుంది. ఈ బుజ్జి తల్లి సాంగ్ అనేది ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో దాని తగ్గట్టు వీడియో విజువల్స్ బాగున్నాయి. బుజ్జి తల్లి అనేది ఎమోషనల్ అన్నట్టు. ఆ పాట చూస్తుంటే ఎమోషన్ గా లవ్ గానీ, ఆ ట్రాక్ గానీ చాలా బాగుంది. మరికొంతమంది అభిమానులు ఉన్నారు, ఎలా ఉందో తెలుసుకుందాం. ఎట్లా ఉందన్న సినిమా? సూపర్ ఉందన్న సినిమా. ఇప్పుడు నాగ చైతన్య, సాయి పల్లవి సెకండ్ మూవీ ఇది. ఇద్దరు కలిసి లవ్ స్టోరీ మూవీలో ఎట్లా ఉందో పర్ఫార్మెన్స్ అంతకు మించింది ఇలా పర్ఫార్మెన్స్. ఇద్దరు కాంబినేషన్. నా లవ్ స్టోరీ మూవీలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, మేము కూడా చూసాం, ఫీల్ అయ్యాం. కానీ ఈ మూవీలో మాత్రం ఒక్క నెగిటివ్ కామెంట్ రావాలి. ఇద్దరు లవ్ స్టోరీ కానీ, ఆ యొక్క నిజమైన సంఘటన శ్రీకాకుళంలో జరిగిన పడవ నిజంగా మత్స్యకారులు చేసే పోరాటం కానీ అంత రియల్ స్టోరీ జరిగింది అది. ఈ సినిమా మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ అయిపోద్ది సినిమా. ఈ సినిమాలో ఏడుస్తారు, మీరు నవ్వుతారు, గూస్ బంప్స్ అన్ని A to Z ఈ మూవీలో లేదంటూ ఏం లేదు. అటు ఫ్యామిలీ టచ్ అవుతారు, ఇటు ఎమోషనల్ టచ్ అవుతారు. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మూవీ నేను మాత్రం చెప్తున్నా, మూవీ బ్లాక్ బస్టరే. 100 కోట్లతో వచ్చిందని చెప్పారు కదా సినిమా. అందరూ ప్రతి ఒక్కరు చిన్న హీరో అని చూస్తున్నారు. మా వాడు ఈ సినిమా తోటి తోపు అయిపోతారు. మా వాడు వేరే లెవెల్. ఇది నిజ జీవిత జరిగిన సంఘటన ఆధారంగానే ఉందా, లేకపోతే ఇంకా జరిగిందన్న? నేను అప్పుడు 10th అయిపోయింది అది. అప్పుడు అంతే 2018 బట్టి నాది 10th 2019 జరిగింది ఇది. అప్పుడు మాకు కూడా తెలిసి జరిగింది. ఇట్లా పాకిస్తాన్ పట్టుకుని ఇట్లా చాలా జరిగినాయి. అప్పుడు 370 యాక్టర్ కూడా ఆ టైంలోనే. ఈ మూవీ కూడా దానికి సంబంధించిన మూవీ తీసారు. ఇది రియల్ స్టోరీ. ఈ మూవీ ఒక్కసారి రండి మీరు, పక్కా మీరు అసలు నెగిటివ్ కామెంట్ తో బయటికి వెళ్ళలేరు. మీరు ఏదో అనుకుంటారు, బయట చిన్న హీరో అదే అనుకుంటారు, కానీ సినిమాకి వచ్చినారో చెప్పండి మీరు సినిమా ఎట్లుంది అనేది. బ్లాక్ బస్టర్ అయితే బొమ్మ. అన్ని సాంగ్స్ అసలు ఏ సాంగ్ వంకబెట్టేది లేదు. ప్రతి సాంగ్, డాన్స్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ అంతా A to Z ఏకదమ్ ఉంది అంతే. మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. గతంలో సాయి పల్లవి అండ్ నాగ చైతన్య చేసిన సినిమా కంటే ఈ సినిమా ఎలా ఉండబోతున్నారు? నాగ చైతన్య, సాయి పల్లవి గారు చేసిన సినిమాలు 1-2 ఉన్నాయి. ఆ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా మాత్రం ఏకదమ్ ఉంది. అసలు మాస్ అంతే, హిట్ అయి కొట్టేస్తుంది అంతే. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత లాంగ్ గా బోరింగ్ గా ఉన్నదని అంటారు అభిమానులు. దాన్ని ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉందంటారు, ఓకే. కానీ ఆ మూవీ కంటెంట్ అనేది మీరు వచ్చినాక మూవీ మీద శ్రద్ధ పెట్టి అర్థమవుతుంది మీకు. ఆ బీజిఎం అది ఏందనేది, ఆ స్టోరీ ఒక్క 2 minutes 1 minute అంతే. ఫస్ట్ అర్థం కాదు, తర్వాత మూవీ స్టార్ట్ అయినాక వేరే ఉంటుంది మూవీ. అసలు మీకు కొంచెం కూడా స్కిప్ చేయాలని బుద్ధి, కొంచెం కూడా డిస్టర్బ్ అయ్యి మీ ఫోన్లో సైలెంట్ మూడు, ఫ్లైట్ మూడు పెట్టేస్తారు మీరు. నేను చెప్తున్నా, ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందని చెప్తున్నారు? సినిమా బడ్జెట్ 100 కోట్లు, పక్కా 500 కోట్లు కలెక్ట్ చేస్తుంది, ఎంత లేదన్నా. ఓకే, అభిమానులు చెప్తున్న ప్రకారం అయితే దాదాపు సినిమా పూర్తి చేయడానికి 100 కోట్లు అంటున్నారు. కానీ దానికి మించి అభిమానులను మించి అసలు అంతు చిక్కకుండా ఉంది. యథార్థ సంఘటననే నేపథ్యంలో తీసిన సినిమా. అసలు నిమిషం ఏమవుతుందో అని రెప్పగొట్టకుండా ఫోన్లు గిట్ట సైలెంట్ పెట్టే విధంగా సినిమా చిత్రీకరించారు. దాదాపు 500 కోట్లు కలెక్ట్ చేస్తారు. ఇటు నాగ చైతన్య కానీ, సాయి పల్లవి కానీ, ఇటు డిఎస్పి మ్యూజిక్ తో చాలా మంచి చిత్రంగా నిర్మించారని ఈ యొక్క ప్రేక్షకులు అయితే న్యూస్ 18 ఛానల్ ద్వారా తెలియజేశారు.